సభాధ్యక్షులు, వేదిక మీద ఉన్న వేదిక కింద ఉన్న కామ్రేడ్స్ అందరికీ విప్లవాది వందనాలు. విప్లవ ప్రేమికుల్ని, విప్లవాభిమానుల్ని విషాదంలో ముంచెత్తిన వేళ రాజ్యం. అలాంటి వేళ మనం అమరజీవి కామ్రేడ్ చెంగపుల్లారెడ్డి గారి సంస్థాన సభ నిర్వహించుకుంటున్నాం. రాజ్యం విప్లవోద్యమం మీద అంతవరకే పరిమితం కాకుండా ప్రజాస్వామిక ఉద్యమాల మీద ఉక్కుపాదంతో తీవ్రమైన ఫాసిస్టు నిర్బంధ కాండని అమలు చేస్తున్నటువంటి కాలంలో కమ్యూనిస్టు ఉద్యమాన్ని, విప్లవోద్యమాన్ని పునరుజ్జీవం చేసుకోవాల్సిన కాలంలో మనం వాళ్ళ ఒక విప్లవ అమరమూర్తి నుంచి స్ఫూర్తి పొందడానికి ఈ సభను నిర్వహిస్తున్నాం. సరిగ్గా గత ఏడాది డిసెంబర్ 28వ తారీఖు ఇదే హాల్లో 2 న్యూ డెమోక్రసీ పార్టీల కేంద్ర స్థాయి విలీన సభ జరిగింది. ఆ సభ అనంతరం సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ కేంద్ర కమిటీ ఈ ఏడాదిలో 4 కమ్యూనిస్టు యోధుల్ని, ఉద్యమ నిర్మాతల్ని ప్రత్యేకంగా స్మరించుకోవాలని చెప్పి నిర్ణయించింది. 1 మార్చిలో రాయల సుభాష్ చంద్రబోస్ అలియాస్ రెవన్న, ఏప్రిల్లో పైలావస్తీరావు, నవంబర్లో చంద్రపుల్లారెడ్డి, డిసెంబర్లో మారానారాయణ స్వామి గారు 4 ప్రత్యేకంగా సాధారణ అమరవీరులని, సాధారణ అమరవీరుల వారోత్సవాలు చేస్తూనే ఈ 4 విలీన సంవత్సరం సందర్భంగా ప్రత్యేకంగా స్మరించుకొని స్ఫూర్తి పొందాలని చెప్పి భావించింది. అందులో భాగంగా ఇది 3వ ఈవెంట్. ఈ సమయంలో మనం ఈ విషాదమైనటువంటి పరిస్థితుల్ని, వాతావరణాన్ని కూడా చూస్తున్నాం. అయినా కమ్యూనిస్టు విప్లవోద్యమం పురోగమించి తీరుతుంది అనే ఒక లక్ష్యం కలిగిన పార్టీగా మనం ఇలాంటి కార్యక్రమాన్ని చేపడుతున్న మాట మనం గుర్తు చేస్తే చంద్రపుల్లారెడ్డి గారిని గుర్తు చేసుకోవచ్చు. అది 1964 నవంబర్ 7వ తారీఖు రష్యా విప్లవ దినోత్సవం దినాన 7వ పార్టీ మహాసభ, సిపిఎం ఆవిర్భావ మహాసభ కలకత్తాలో జరిగిన సందర్భంగా 7 రోజుల తర్వాత 8వ రోజున నవంబర్ 7 రష్యా విప్లవ దినోత్సవం రోజున 10 లక్షల మందితో భారీ ప్రదర్శన, ఎర్ర జెండాలతో కవాతు దొరికింది కలకత్తాలో. ఆ తర్వాత బహిరంగ సభ జరిగింది. ఒక్క తెలంగాణ సాయుధ పోరాటం కాదు, 10ల కొద్ది తెలంగాణ సాయుధ పోరాటాలని వాయిలాలను నిర్మించుకోవడమే రివిజనిజానికి వ్యతిరేకంగా పోరాడి ఈ ఆవిర్భావ సభ జరుపుకుంటున్న సిపిఎం ఒక లక్ష్యం అని చెప్పి ఆనాడు సభలో సిపిఎం ఫౌండింగ్ లీడర్లందరూ కూడా ప్రకటించారు. అలాంటి రివిజనిజానికి వ్యతిరేకంగా లక్షలాది మంది ప్రజల సమక్షంలో 10ల కొద్ది వీర తెలంగాణ పోరాటాలను నిర్మిస్తామన్నటువంటి సిపిఎం ఆవిర్భావ మహాసభ తన పని చేయలేకపోయింది. అదొక భాగం. ఆ క్రమంలోనే తర్వాత జైళ్ళకి వెళ్ళారు. అందులో చంద్రపుల్లారెడ్డి గారు కూడా ఒకరు. ఆ జైళ్ళకి వెళ్ళిన సమయంలో ఆ రివిజనిజానికి వ్యతిరేకంగా జరిగిన ఇంటర్నేషనల్ గా, నేషనల్ గా, అంతర్జాతీయంగా గ్రేట్ డిబేట్ కమ్యూనిస్టు ఉద్యమంలో జరిగి ఉన్న కాలం, భారతదేశంలో రివిజనిజంతో, ఆనాటికున్న సాంప్రదాయ రివిజనిజంతో తెగదెంపులు చేసుకుని ఏర్పడి ఉన్న కాలం, జైలుకి వెళ్ళిన కాలం. అలాంటి కాలంలో అంతర్జాతీయ కమ్యూనిస్టు ఉద్యమాన్ని, భారత కమ్యూనిస్టు ఉద్యమాన్ని యువతరానికి, కమ్యూనిస్టు యువతకి నూతన విద్యా శిక్షణ కోసం అందించాల్సిన అవసరం ఏర్పడింది. అలా ఏర్పడ్డ కాలంలో జైలులో చంద్రపుల్లారెడ్డి, మానికొండ సుబ్బారావును ఉభయకి అప్పగించబడ్డ బాధ్యత ప్రపంచ కమ్యూనిస్టు ఉద్యమ చరిత్ర, వాటి గుణపాఠాలు, వాటి పరిణామ క్రమాల గురించి రాయడం. అది వారిద్దరు రాశారు. దానికి ముందు మాట సుందరయ్య గారి ముందు మాటతో
ప్రపంచ కమ్యూనిస్టు ఉద్యమం పరిణామం గురించి పుస్తకం వచ్చి ఆనాడు యువతని చదివించింది. ఈ మాట ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే, అంతర్జాతీయంగా రివిజనిజానికి వ్యతిరేకంగా పోరాటం జరిగిన కారణంగానే కమ్యూనిస్టు ఉద్యమాన్ని భారతదేశ యువతకి అందించాల్సిన అవసరం ఉందని చెప్పి ఆనాడు కొత్తగా ఏర్పడ్డ సిపిఎం భావించింది. ఆ వెలుగులో మాత్రమే ఆ పుస్తకం రాయడం జరిగింది. దాని నేపథ్యానికి వెళ్ళినట్టయితే భారత కమ్యూనిస్టు ఉద్యమంలో కూడా ఒక డిబేట్ జరిగింది. అంతర్జాతీయ కమ్యూనిస్టు ఉద్యమంలో గ్రేట్ డిబేట్ జరిగితే అది ప్రారంభానికంటే ముందే భారత కమ్యూనిస్టు ఉద్యమంలో కూడా డిబేట్ జరిగింది. 1948 ఫిబ్రవరిలో 2వ మహాసభ కలకత్తాలో జరిగాక అనేక అప్సెట్ అంటే ఉద్యమంలో ఎదురుదెబ్బలు తగిలిన తర్వాత ఆ తర్వాత కమ్యూనిస్టు ఉద్యమంలో భారత కమ్యూనిస్టు ఉద్యమంలో తీవ్రమైన అంతర్గత చర్చ జరిగి చివరికి స్టాలిన్ దగ్గరికి కూడా నలుగురితో కూడిన డెలిగేషన్ వెళ్ళొచ్చి ఏం చేయాలని ఆలోచించి 1951 అక్టోబర్ 21వ తారీఖు నాడు పార్టీ సెంట్రల్ కమిటీ తెలంగాణ సాయుధ పోరాటాన్ని నిర్వహించాలని ఇక విద్రోహకరమైన నిర్ణయం చేసింది ఒక భాగం. అయితే ఆనాడు స్టాలిన్ సూచనల సలహాలతో ఏర్పాటు చేసుకున్న ప్రాక్టికల్ లైన్ అంటే కార్యక్రమం మరి పందా అనే దాన్ని కూడా తర్వాత దీన్ని కొనసాగించాలా లేదా అనే నియమాంశ డిబేట్ భారత కమ్యూనిస్టు ఉద్యమంలో జరిగింది. 1953 మూడవ మదురై మహాసభ తమిళనాడు మదురైలో 3వ మహాసభ జరిగినప్పుడు ఆ డిబేట్ జరిగింది. తిరిగి 3 ఏళ్ల తర్వాత 1956 కేరళలోని పాల్ఘాట్లో మళ్ళీ 4వ మహాసభ జరిపినప్పుడు కూడా చర్చ జరిగింది. ఆనాటికి ఇంకా అంతర్జాతీయ కమ్యూనిస్టు ఉద్యమంలో గ్రేట్ డిబేట్ స్టార్ట్ కానీ 1956 రష్యా సోషలిస్ట్ కమ్యూనిస్ట్ పార్టీ 20వ మహాసభ ఖృష్చెవ్ నాయకత్వంలో ఏర్పడి శాంతియుత సహజీవనం, శాంతియుత మార్పు, శాంతియుత పోటీ అనేటటువంటి 3 సూత్రాలతో కమ్యూనిజాన్ని తిరగదోడి స్టాలిన్ మరణానంతరం ఇక ముందు అణుబాంబులు ఏర్పడ్డాయి కనుక సాయుధ విప్లవాల యొక్క అవసరమే లేదు, శాంతియుతంగానే సోషలిజాన్ని చేరుకోవచ్చు అని చెప్పినప్పుడు భారత కమ్యూనిస్టు ఉద్యమంలో అప్పటికే జరుగుతున్న డిబేట్ ఆ మహా డిబేట్ తోని ఆ గ్రేట్ డిబేట్ తోని మరింత ఇంటెన్సిఫై అంటే తీవ్రతరమైంది. అది 1958లో 13 రోజులు ప్రత్యేక మహాసభ పంజాబ్ లోని అమృత్సర్ లో 5వ అఖిల భారత సిపిఐ మహాసభ జరిగినప్పుడు ఆ 2 పందాల మధ్య పోరాటం అనేది తీవ్ర రూపం ధరించింది. తిరిగి 1961లో 6వ సిపిఐ మహాసభ విజయవాడలో జరిగినప్పుడు అది మరింత చీలికి బేటల మారడానికి దగ్గరగా వచ్చింది. ఆ యొక్క అంతర్గత పోరాటంలో గ్రేట్ డిబేట్ స్టార్ట్ కాకముందు ఒక భాగం భారత కమ్యూనిస్టు ఉద్యమంలో జరిగింది. గ్రేట్ డిబేట్ దిగిన అంతర్జాతీయ గ్రేట్ డిబేట్ దిగాక మళ్ళీ 2వ భాగం ఇక్కడ ప్రారంభమైంది. ఆ 2 సందర్భాల్లో జరిగిన పోరాటాల్లో అంతర్గత పోరాటాల్లో మనకి చంద్రపుల్లారెడ్డి గారు మనకు కనిపిస్తారు. పాలకొల్లు ఇంతకుముందే బీబీ గారు చెప్పినట్టుగా పాలకొల్లు లేనులో మనకి పుల్లారెడ్డి గారు, నాగిరెడ్డి గారు, దేవులపల్లి వెంకటేశ్వరరావు గారు, కొల్ల వెంకయ్య గారు కనిపిస్తారు. బర్బాన్లో ఏప్రిల్ నెలలో ఫిబ్రవరి జరిగితే తిరిగి ఏప్రిల్ నెలలో 68లో బర్బాన్ పశ్చిమ బెంగాల్లో జరిగిన అఖిల భారత ప్లేనంలో దాదాపు 6 గంటల పాటు ఆల్టర్నేటివ్ డాక్యుమెంటరీ చంద్రపుల్లారెడ్డి గారు ప్రజెంట్ చేశారు. ప్లేనం అఖిల భారత ప్లేనం అని కూడా ఆలోచింపజేసినటువంటి ప్రసంగాన్ని ఆయన చేశారు. దాని మీద వివరణ అది ఒక డిబేట్ బాగా జరిగినటువంటి డిబేట్ అది. ఆ డిబేట్ ఎంతమందిని సమీకరించిందంటే పుత్తలపల్లి సుందరయ్య గారి సొంత జిల్లా నెల్లూరులో 17 మంది సభ్యుల్లో, జిల్లా కమిటీ సభ్యుల్లో 14 మంది విప్లవోద్యమం వైపు వచ్చారు. మరొక ముఖ్యమైన నాయకుడు పసుపున్నయ్య గారి జిల్లా గుంటూరు జిల్లాలో 3/2 మంది జిల్లా కమిటీ సభ్యులు వచ్చారు. మోటూరు హనుమంతరావు గారు, పసుపున్నయ్య గారు, కొరటాల హనుమంతరావు గారు, కొరటాల సత్యనారాయణ గారు లాంటి వాళ్ళు ఉన్న జిల్లాలో 3/2 మంది విప్లవోద్యమాలకు వచ్చారు. కొల్ల వెంకయ్య గారు మాజీ ఎంపీ, ఎంఎన్ఎస్ గారు మాజీ ఎంపీ, అంతేగాదు కోల సుబ్బారెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే లాంటి వాళ్ళతో సహా అత్యధిక సంఖ్యలో వచ్చారు. అంటే ఆంధ్ర రాష్ట్రంలో విప్లవోద్యమాలకు తీసుకురావడంలో ముఖ్యమైన పాత్ర 7 సెక్రటేరియట్ సభ్యుల్లో 4 విప్లవోద్యమాలకు వచ్చారు. చంద్ర పుల్లారెడ్డి, తన నాగిరెడ్డి, కొల్ల వెంకయ్య, దేవులపల్లి వెంకటేశ్వరరావు. అది ఆనాడు విప్లవోద్యమం వైపు తీసుకొచ్చినటువంటి ఆ ప్రక్రియలో మనకి చంద్రపుల్లారెడ్డి గారి యొక్క ప్రత్యేకత, విలక్షణ పాత్ర కనిపిస్తుంది.
అట్లా వచ్చిన క్రమంలో కొత్త యువతరానికి మనం ఎప్పుడో స్ఫురణను నిర్మించాలి, దిశా నిర్దేశం చేయాలి, మరో 10 తెలంగాణను సృష్టించేటటువంటి కార్యకర్తలు తయారు చేసుకోవాలని చెప్పి వచ్చిన ఆలోచనల నుంచి ప్రపంచ కమ్యూనిస్టు ఉద్యమ చరిత్ర రచన కూడా వచ్చింది. దాని అనుబంధంలో తిరిగి భారత కమ్యూనిస్టు ఉద్యమ రచన కూడా ఇదే పుల్లారెడ్డి గారు చేయాల్సిన అవసరం ఉందని చెప్పి నేను సూచిస్తున్నానని ఆ పుస్తకానికి 2 మాటలు పుస్తకపల్లి సుందరయ్య గారి ఆనాడు రాశారంటే అప్పుడు దాని అవసరాన్ని ఏమిటో తెలుస్తుంది. కానీ అది కొనసాగలే వారసత్వం. అదే ముఖర్జీ బంగ్లా కాంగ్రెస్ నుంచి చీలిపోయిన వాళ్ళు ఒక ప్రభుత్వాన్ని సంకీర్ణ ప్రభుత్వం గంగాలో ఏర్పాటు చేస్తే దాంట్లో చేరి హోమ్ మినిస్టర్ గా జ్యోతిబాసు కూడా హోమ్ మినిస్టర్ బాధ్యత తీసుకొని కలకత్తాలో నవంబర్ 7వ తారీఖు రష్యా విప్లవ దినోత్సవం 10 లక్షల మంది కవార్డు వచ్చిన ప్రదర్శన అనంతరం వేరే తెలంగాణను సృష్టించాలని చెప్పి ఈ సభ రివిజన్ దానికి వ్యతిరేకంగా ఆవిర్భావ మహోత్సవం జరిగిందని ప్రకటించిందో ఆ లక్ష్యంతో కాకుండా ప్రభుత్వాలతో సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పరచుకున్న సమయంలో నక్సల్బరీ ప్రారంభమైంది. ఆ నక్సల్బరీ భారతదేశంలో కొత్త విప్లవోద్యమానికి శ్రీకారం చుట్టింది. ఒక సాయుధ విప్లవ మార్గానికి ప్రత్యామ్నాయం ఉంది అని చెప్తుంది. అందుకనే మనం ఇక్కడ పుల్లారెడ్డి గారిని స్మరించుకోవడం అంటే విప్లవోద్యమాన్ని స్మరించుకోవడం. ఇవాళ కొన్ని ఎదురు దెబ్బలు తగిలిన మాట వాస్తవం. ఒకవైపున ఏదైతే అటువాల తందాన్ని ఆనాడు భావించామో అది కూడా విఫలమైన పరిస్థితి. ఏదైతే రివిజనిజం న్యాయ రివిజనిజాలు ఉన్నాయో మాది మాత్రమే నిజంగా మేము శాంతియుతంగా అధికారాలకు వస్తాం తెస్తామని పార్లమెంటరీ ద్వారా అన్నారు. అది కూడా వాళ్ళు అప్సెట్ అయింది. బీఆర్ ఎన్నికల్లో జరిగిన బీఆర్ ఎన్నికల్లో పార్లమెంటరీ లెఫ్ట్ కూడా ఎంత చిత్తుగా దెబ్బతినడం మనం చూస్తాం. అదేవిధంగా ఒక సరియైన పందాన్ని నిర్మించుకోవాలని ప్రయత్నం చేసిన పార్టీలు కూడా మన పార్టీ లాంటి పార్టీలు కూడా తగిన విధంగా విప్లవోద్యమాన్ని నిర్మించి యువతని ఆకర్షించగలిగే పరిస్థితి లేదు. ఇవి ఒక రకంగా శూన్యత అని మనం చెప్పం కానీ వ్యాక్యూమ్ ఏర్పడిందని మనం చెప్పం కానీ ఒక సెట్ బ్యాక్ ఒక బ్లో దెబ్బతిన్నటువంటి పరిస్థితులు ఇవ్వాలన్నాం. కానీ ఇది ఇలా ఉండదు. విప్లవోద్యమాలు అప్పుడప్పుడు స్తబ్దత గురైతాయి కానీ స్తంభన గురి కాదు. స్తబ్దత వేరు, స్తంభన వేరు. ఒక ప్రవాహం ఎప్పుడు కూడా స్తంభించిపోదు. ఒక్కొక్కసారి ఆనకట్ట కంటే కొద్దిసేపు నీళ్లు బలం ఉంటే ఉండదు. లేని ఒక సందర్భంలో చెప్తాడు, ఏళ్ల తరబడి జరగని మార్పులు ఒక్కొక్కసారి నెలల్లో వస్తాయి, ఒక్కొక్కసారి వారాల్లోనే వస్తాయి. ప్రపంచాన్ని కుదుట వేసిన 10 రోజుల్ని మనం చూస్తే 10 రోజులని కనుక మనం చూస్తే లేదా రష్యా విప్లవ దినాన్ని మనం అధ్యయనం చేస్తే ఏళ్ల తరబడి జరిగిన మార్పులు కూడా వారాల తరబడి జరిగే మార్పులు ఉన్నాయి. ఇంతకుముందే పటోలీ గారు చెప్పినట్టుగా 3 వైరుధ్యాలు ఏకకాలంలో ప్రపంచంలో సమాంతరంగా తీవ్రతరమవుతున్న కాలం. ఒకప్పుడు 3 వైరుధ్యాల్లో ఒకటి ముందుంటే 2 వెనక సీట్లు వెనక బెర్తుల్లో ఉండేవి. ఇవాళ క్యాపిటల్ అంటే శ్రమశక్తికి పెట్టుబడికి మధ్యన వెనకబడ్డ పీడిత దేశాలకి మరియు సామ్రాజ్యవాదానికి మధ్య మరి సామ్రాజ్యవాద శిబిరాల మధ్యన 3 వైరుధ్యాలు కూడా సమాంతరంగా తీవ్రతరమవుతున్న దృశ్యం వాళ్ళ కనిపిస్తున్నది. ఒకనాడు భారతదేశ యువతని రండి అని ఆహ్వానించినటువంటి యూరప్ అమెరికాలు గెట్అవుట్ అంటున్నాయి. ఒకనాడు వాళ్ళ యువత వాళ్ళ టెక్నోక్రాట్స్ బ్యూరోక్రాట్స్ అడ్మినిస్ట్రేటర్స్ ఇండియా లాంటి దేశాలకు వలస వచ్చారు. తర్వాత పెట్టుబడి సరుకుల ఎగుమతి బదులు పెట్టుబడి ఎగుమతి ఈ దేశాలకు ప్రారంభమయ్యాక సామ్రాజ్యవాదం భారతదేశం లాంటి దేశాల నుంచి దిగుమతి చేస్తున్నారు. విద్యార్థులుగా, ఉద్యోగస్తులుగా, వ్యాపారులుగా, పౌరసత్వం తీసుకున్న పౌరులుగా ఇవాళ వాళ్ళు వెనక్కి వెళ్ళిపోండి అంటున్నారు. కనుక ఇవాళ మన వాళ్ళు తిరిగి వెనక్కి రావాల్సిన పరిస్థితి. ఒకనాడు మాకిక్కడ ఈ చదువులు కాదు, అమెరికా వెళ్తాం, యూరోప్ వెళ్తామని చెప్తున్న పరిస్థితి నుంచి ఇవాళ తిరిగి వస్తున్నారు. ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజీలన్నీ ఖాళీగా రగలబోతున్న పరిస్థితి. ఒక వ్యాక్యూమ్ ఏర్పడుతుంది, ఒక తీవ్రమైనటువంటి ఒక శూన్యత ఏర్పడుతుంది, ఒక పీడనం వస్తుంది. సైన్స్ చెప్తుంది, చర్యకి ప్రత్యేక న్యూటన్ తరుణా చెప్పింది. ఖచ్చితంగా ఒక తీవ్రమైనటువంటి ఒక్కంట పరిస్థితి, ఒక పీడన పరిస్థితి వస్తున్న కాలం. కనుక ఇవాళ మనం తగినంత పురోగతిని సాధించలేకపోయినా, విప్లవోద్యమం దెబ్బతిన్నా రేపు యువతరానికి ఖచ్చితంగా ఒక నిరాశాజనకమైన పరిస్థితుల్లో నుంచి
ఒక సార్వత్రికమైన వ్యతిరేకత అసంతృప్తి తెలుగుతే కాలం కమ్యూనిస్టు ఉద్యమానికి భవిష్యత్తు ఉంది. చండ పుల్లారెడ్డి గారు ఏ ప్రపంచ కమ్యూనిస్టు ఉద్యమాన్ని సృజించారో అందించారో యువతకి అది అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ మారుస్తుంది అమెరికా, యువత అధ్యయనం చేస్తుంది. ఇవాళ యువత అధ్యయనం చేస్తుంది కనుక తిరిగి అధ్యయనం చేయాల్సిన అవసరం, దాని పాటు ప్రయాణం చేయాల్సిన అవసరం కూడా, చారిత్రక అవసరం కూడా ఏర్పడుతున్న కాలం. మన మీద ఉన్న బాధ్యత ఏమిటంటే మనల్ని మన బుద్ధిమంది కావచ్చు, సమాజంతో జనాభాతో పోలిస్తే, జనసాంద్రతతో పోలిస్తే మనం పిడికలు మంది. నిజాన్ని నిజంగా నిర్భయంగా ఒప్పుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. కానీ ఒక నిప్పులవ్వ మహాత్మి జ్వాలను సృష్టిస్తుంది అనుకూలమైన పరిస్థితుల్లో పడితే, అననుకూలమైన పరిస్థితుల్లో పడితే కాదు మావు చెప్పినట్టు. కనుక అలాంటి అనుకూలమైన భౌతికంగా అనుకూలమైన పరిస్థితులు ఏర్పడుతున్న కాలంలో మనం విత్తనాల కింద పాత్ర పోషిస్తే సారవంతమైన నేల అవతల తయారవుతుంది. విత్తనాన్ని మన గతల కలిగే పరిస్థితి మనం ఉంటే ఒక మహానుభవోద్యమాన్ని, మహా సమర్శన ఉద్యమాన్ని నిర్మించుకునే అవకాశాలు మనకున్నాయి. అలాంటి అవకాశాలను చంద్ర పుల్లారెడ్డి గారు 41వ వర్ధంతి సందర్భంగా ఎప్పుడో స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్దామని చెప్పి ఆశిస్తూ ముగిస్తున్నాను.